పాసింగ్ అరే ఇన్ ఫంక్షన్. ఫంక్షన్ ద్వారా అరేని పాస్ చేయటం ఎలాగో అనేది చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్స్ ద్వారా మనం వేరియబుల్స్ని పాస్ చేస్తున్నాము. అంటే వేరియబుల్స్ అంటే న్యూమరిక్ వాల్యూస్ అలా పాస్ చేస్తున్నాం. అలానే స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాం. అదేవిధంగా అరేస్ని కూడా మనం ఫంక్షన్ టు ఫంక్షన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అరేస్ని పాస్ చేయొచ్చు అండ్ ఆల్సో పాయింటర్ని పాస్ చేయొచ్చు, స్ట్రక్చర్ని పాస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఒక ఫంక్షన్లో ఉన్న డేటాని ఇంకో ఫంక్షన్లోకి మనం అలాగా ఫ్లెక్సిబుల్గా మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అరేని ఎలా పాస్ చేస్తారు ఫంక్షన్ ద్వారా అనే కాన్సెప్ట్ చూద్దాం. హెడర్ ఫైల్ డిఫైన్ చేసాం. ఒక అరే తీసుకుందాం. జస్ట్ సింపుల్గా అరే అందాం. ఇలా ఎంటీగా డిఫైన్ చేసాం. వాయిడ్ మెయిన్ ఇన్ ఒక అరే తీసుకున్నాం ఎక్స్ ఆఫ్ 100 అని. సో సింపుల్గా ఎక్స్ ఆఫ్ 10 ఐ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ అరేలోకి వాల్యూస్ ఇద్దాం. ఎంటర్ అరే వాల్యూస్ అని ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ size I++, scanf format specifier ampersand x of 5. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఉండి అరే డిక్లేర్ చేసి అరేలోకి వాల్యూస్ అనేది ఇన్పుట్ చేయడం జరిగింది. ఆ అరేని మనం ఫంక్షన్లోకి పాస్ చేద్దాం. దానికోసం ఇక్కడ ప్రోటోటైప్లో ఒక అరే అనే పేరుతో ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా. సో దీంట్లోకి పాస్ చేయడం చూద్దాం. అయితే ఎలా పాస్ చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్లో మనం అరేని పాస్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క డేటా టైపు, తర్వాత అరే వేరియబుల్ ఏ పేరుతో మనకు వేరియబుల్ కావాలో. ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్లో ఎక్స్ తీసుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏ అనుకోండి, ఏ బ్రాకెట్స్ అంటే ఇలా ఎంటీ బ్రాకెట్స్ డిఫైన్ చేస్తాం. సో ఇది అరే అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇలా డిఫైన్ చేస్తాం. అంటే అక్కడ మనం సైజ్ అనేది మెన్షన్ చేయం. ఇక ఫంక్షన్ డెఫినిషన్, ఆ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు వాయిడ్ అరే ఇంట్ అరే వేరియబుల్ ఇలా రాస్తాం ఈ విధంగా. మరి మెయిన్ ఫంక్షన్లో ఆ వేరియబుల్ని అరేని ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే అరే ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి ఈ ఫంక్షన్లో ఉంది అరే వేరియబుల్ ఎక్సే కదా. సో ఎక్స్ అనే అరేని ఈ ఫంక్షన్ ద్వారా అరే ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ అనేది వేరియబుల్, ఏం వేరియబుల్ అది? అరే వేరియబుల్. అంటే దాంట్లో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటే 10 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఎక్స్లో ఉన్న వాల్యూస్ని ఇది ఇందులోకి స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం పాస్ చేసేటప్పుడు జస్ట్ వేరియబుల్ మెన్షన్ చేస్తే చాలు. ఇక్కడ మనకి అరే బ్రాకెట్స్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఎక్స్ అని ఇలా డిఫైన్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి ఇక ఆ అరేలో ఉన్న వాల్యూస్ మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సమ్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవాలా, లేకపోతే సార్టింగ్ చేసుకోవాలా, సెర్చింగ్, అవన్నీ ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేద్దాం అంటే అరేలో ఉన్న వాల్యూస్ని సమ్ చేద్దాం. సమ్ చేసి ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ అరే వాల్యూస్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఫర్ I ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 10, I++ అని printf %d అరే వేరియబుల్ ఏ కాబట్టి a ఆఫ్ I, సమ్ కూడా అనుకున్నాం కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ a ఆఫ్ I అంతే. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఆ అరేలో ఉన్న వాల్యూస్ని సమ్ చేద్దాం. సమ్ ఈజ్ వేరియబుల్ నేమ్ కూడా సమ్ కాబట్టి ఓకే, ఇలా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇది సింపుల్గా మనకి అరేని కాల్ చేసుకోవడం, అంటే ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్లోకి అరే ఎలా పంపిస్తాం. ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోటోటైప్లో ఫంక్షన్ నేము, తర్వాత ఫంక్షన్లో పారామీటర్ కింద డేటా టైపు, వేరియబుల్ అరే వేరియబుల్, జస్ట్ ఎంటీ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత మెయిన్ ఫంక్షన్లో మనకి అరే కావాలి కాబట్టి ఆ అరే తీసుకొని ముందు దాంట్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసి ఆ అరేని కింద ఫంక్షన్లోకి మనం పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ కాల్లో ఫంక్షన్ నేమ్ ఆఫ్ అరే వేరియబుల్ అంతే. అక్కడ బ్రాకెట్స్ ఏమి కూడా జస్ట్ వేరియబుల్ నేమ్ ఇస్తాం. తర్వాత ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్లో ఇక్కడ పైన మనం ప్రోటోటైప్లో ఎలా అయితే తీసుకున్నామో అలానే ఇక్కడ డిక్లేర్ చేసి
ఇంకా కింద దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఇలా రాసాం అన్నమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సారీ, ఇక్కడ i = i<10 కదా మనం తీసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు అరే వాల్యూస్ 10 వాల్యూస్ కాబట్టి ఇలా 10 డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ మెయిన్ ఫంక్షన్లో మనం ఇస్తున్నాము. ఆ ఇచ్చిన వాల్యూస్ అది రిసీవ్ చేసుకొని కింద ఫంక్షన్లోకి పంపిస్తుంది. ఆ ఫంక్షన్ వచ్చిన వాల్యూస్ని, ఆ అరే వాల్యూస్ని అది రిసీవ్ చేసుకొని వాటిని ప్రింట్ చేసి ఫైనల్గా సమ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇది పాసింగ్ అరే ఇన్ ఫంక్షన్. అయితే ఇక్కడ జస్ట్ మనం ఓన్లీ అరే పంపించాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ అరే పెద్ద సైజు గల అరే ఉంది, 100 ఎలిమెంట్స్ గల అరే ఉంది. నేను ఇక్కడ అరే సైజ్ అని తీసుకున్నాం. అరే సైజ్ అంటే నేను ఇక్కడ అరే సైజ్ ఇన్పుట్ చేసుకుంటున్నా. 100 వాల్యూస్ ఇవ్వను కాబట్టి ఎంటర్ అరే సైజ్ అని చెప్పేసి ఇన్పుట్ చేసి స్కాన్ఎఫ్ ద్వారా అరే సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్పుట్ చేసేటప్పుడు i = 0, i< size అంటాం. ఓకే, మరి ఇక్కడ పాస్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్లో మనం పైన అరే సైజ్ ఎంత తీసుకున్నా మనకు తెలియాలిగా. ఎందుకంటే ఇక్కడ మనం 10 అని చెప్పేసి అనుకుంటున్నాం. నేను <10 తీసుకుంటే సైజు అప్పుడు మనకి కరెక్ట్గా రాదు కదా. సపోజ్ ఇలా తీసుకొని మనం రన్ చేద్దాం. నేను అరే సైజ్ 5 అన్నా, 5 వాల్యూస్ ఇచ్చా. కానీ కింద చూడండి, మనకి మనం 10 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 5 వాల్యూస్ వచ్చినాయి. కింద వాల్యూస్ చూడండి, అక్కడ మనకి గార్బేజ్ వాల్యూస్ వచ్చేసింది. ఎందుకంటే మనం పైనేమో ఒక సైజ్ తీసుకున్నాం, కింద వచ్చేసి ఈ విధంగా ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్లోకి అరేతో పాటు అరే సైజుని కూడా మనం పంపించవచ్చు. సో అక్కడ ఫస్ట్ ప్రోటోటైప్ ఏదైతుందో అక్కడ ఇంట్ సైజ్ అని కూడా పంపించవచ్చు. అప్పుడు ఇక్కడ ఫంక్షన్ కాల్లో, అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అరే వేరియబుల్ ఇస్తున్నాం కదా, సైజ్. అలానే అదేవిధంగా ఇక్కడ డెఫినేషన్లో కూడా ఇంట్ సైజ్ అంటాం. ఇలా డిఫైన్ చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడ మనం కాల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే i = 0, i<10 తీసేసి సైజ్, అంటే పైన సైజుని కూడా కిందకి మనం తెచ్చుకున్నాం. అంటే ఇప్పుడు ఫంక్షన్ ద్వారా అరేతో పాటుగా అరే సైజుని కూడా మనం పాస్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు రన్ చేస్తాం అనుకోండి. ఓకే, అరే సైజ్ 6 అన్నా, మనం ఇప్పుడు 6 వాల్యూసే ఇస్తాం కాబట్టి ఆ వాల్యూసే కిందకి వస్తాయి. ఎందుకంటే ఇంక్లూడింగ్ సైజ్ ఉంది కాబట్టి అదే వాల్యూస్తో మనకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా చూడవచ్చు. ఇది అరే విత్ సైజ్ రెండింటిని మనం పాస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ అరే మీద మనం ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఏంటి రకరకాల ప్రోగ్రామ్స్ అంటే, ఇప్పుడు సపోజు అరేలో ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ వరకు చూద్దాం. అంటే ఒక అరేలో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ కౌంట్ కోసం. అది కింద ప్రోగ్రాంలో రాస్తున్నాం. సో పైనుంచి అరే తెచ్చుకుంటున్నాము, సైజు కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ ఈవెన్ ఆడ్ అని 2 వేరియబుల్స్ తీసుకొని తీసేద్దాం. ఇక్కడ ఈవెన్ = ఆడ్ = 0 ఇలా రాస్తే అర్థం ఏంటి, i = ఈవెన్ = ఆడ్ = 0 అంటే మూడిట్లోనూ, ఐలోను, ఈవెన్లోను, ఆడ్లోను 0 స్టోర్ అయిపోతుంది మూడిట్లోనూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇది తీసేసి, ఎందుకంటే మనకి ఈవెన్ ఆడ్ కావాలి కాబట్టి ఇది తీసేసి ఇక్కడ చెక్ చేస్తాం. ఏమని, ఇఫ్ a(2) = 0 అంటే అరేలో ఫస్ట్ ఎల్లో ఉన్న వాల్యూని 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఈవెన్ ప్లస్ ప్లస్ కాదు, ఆడ్ ప్లస్ ప్లస్, అంతే అయిపోతుంది. సో ఫర్ లూప్లో ఉంది కదా, లూప్లో ఉంది కాబట్టి ఏమండి, ప్రతి ఒక్కొక్క అరేలో ఒక్కొక్క వాల్యూని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఈవెన్ అయితే ఈవెన్గా కౌంట్ అవుతుంది, ఆడ్ అయితే ఆడ్గా కౌంట్ అవుతుంది. అప్పుడు అక్కడ ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ రాస్తాం. ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ రాసేస్తాం. ఆడ్. ఓకే, ఇప్పుడు ఇలా రాస్తాం అనుకోండి. ఇప్పుడు అరే సైజ్ అంటుంది. సపోజ్ అరే సైజ్ 10 ఇద్దాం, 10 డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. చూడండి, దీంట్లో ఈవెన్ నెంబర్స్ 4, ఆడ్ నెంబర్స్ 6. అంటే ఈ టోటల్గా ఉన్న వాటిలో ఈవెన్స్ 4 అన్నాం కదా. సో 10, 2, తర్వాత 2 8s, 8 ఉంది కాబట్టి ఈవెన్స్ 4, రిమైనింగ్ 6 వచ్చేసి ఆడ్ నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ
లాజిక్ ఏం రాసామంటే పైనుంచి అరే తెచ్చుకున్నాం ఇక్కడికి, ఇక్కడ ఫర్ లూప్లో వచ్చేసరికల్లా అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి లాస్ట్ వరకు రావాలి కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ని బై 2తో ఈవెన్ కాబట్టి 2తో డివిజిబుల్ చేసుకుంటూ వచ్చాం. డివిజిబుల్ అయితేనేమో ఈవెన్గా కౌంట్ చేస్తాం, లేదంటే ఆడ్గా కౌంట్ చేసుకుంటాం అనమాట. ఇలా సో ఈ పై ఫంక్షన్లోనేమో జస్ట్ అరే వరకు ఇన్పుట్ చేసుకున్నాం, లాజిక్ పార్ట్ అంతా కింద రాసుకున్నాం అనమాట. ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇది ఫంక్షన్ ద్వారా అరేని పాస్ చేయటం. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్స్లోనే ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ చూద్దాం. వీటిలో మనకి సి లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పేసి ఉంటాయి. స్టోరేజ్ క్లాసెస్ ఏంటి? ఈ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఇక్కడ డెఫినేషన్లో చూడండి, స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి ప్రోగ్రామింగ్ డిఫైన్ ద స్కోప్, లైఫ్ టైమ్ అండ్ స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత, అలానే దాని లైఫ్ టైం ఏంటి, అదేవిధంగా అది స్టోరేజ్ లొకేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది తెలియజేసేదే ఈ స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ మనకి సిలో. సి లాంగ్వేజ్లో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, దీన్ని మనం కమాండ్ రూపంలో రాసేటప్పుడు కీవర్డ్ రూపంలో రాసేటప్పుడు ఆటో అని చెప్పేసి రాస్తాము. తర్వాత రెండో దాన్ని రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, దీన్ని కమాండ్ రూపంలో రాసేటప్పుడు రిజిస్టర్ అని రాస్తాం. మూడోది వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, దీని కమాండ్ స్టాటిక్ అంటాం. నాలుగోది ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్, దీని కమాండ్ వచ్చేసి ఎక్స్టర్న్ అంటాం. ఇలాగా 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అనేది సిలో ఉంటుంది. స్టోరేజ్ క్లాసెస్ పర్పస్ ఏంటి? ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం కాబట్టి మనం డిఫైన్ చేసిన డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి, లైఫ్ టైం ఎంత, అలానే అది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది. సో దానికోసం ఈ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉపయోగిస్తాం. అయితే మరి ఇప్పుడు వరకు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్స్ తీసుకున్నాం కదా, ఆ వేరియబుల్స్ అన్నీ ఏ స్టోరేజ్ క్లాస్ కిందకు వస్తాయి, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, అవి ఏంటి, లేకపోతే మనం తీసుకున్న వేరియబుల్స్ కాకుండా అవన్నీ వేరే స్టోరేజ్ క్లాసా, అంటే ఈ 4 కాకుండా మనం ఇప్పుడు వరకు రాసినవన్నీ వేరే స్టోరేజ్ క్లాస్ కిందకు వస్తాయి అంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో రాసిన వేరియబుల్స్ అన్నీ వేరియబుల్స్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కిందకు వస్తాయి. అందుకే చూడండి, దిస్ ఈజ్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఫర్ లోకల్ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ బ్లాక్. సో ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసామంటే, ఇప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మెయిన్ ఫంక్షన్ రాసి ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం, ఏదో సమ్ ఇంటెక్స్ అనో సంథింగ్ ఇలా డిక్లేర్ చేస్తున్నాం కదా, క్యార్ ఇలా డిక్లేర్ చేస్తాం కదా, ఈ వేరియబుల్స్ అన్నీ దేనికి ఎందుకు వస్తాయంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కిందకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు వరకు మనం ప్రోగ్రామింగ్లో రాసిన వేరియబుల్స్ అన్నీ ఏ స్టోరేజ్ క్లాస్ అంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్. ఒకవేళ అది స్టోరేజ్ క్లాస్ మెన్షన్ చేయాలి అంటే దాని ముందు మనం ఇక్కడ ఆటో అనే కీవర్డ్ ఉపయోగిస్తాం, ఆటో అని రాస్తే సో ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ వేరియబుల్ అని. అంటే రాయకపోయినా కూడా డిఫాల్ట్గా ఆటోమేటికే కాబట్టి ఇప్పుడు మనం రాసిన వేరియబుల్స్ మొత్తం ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కిందకి వస్తాయి. అయితే ఇక్కడ ఏంటి ఈ వేరియబుల్స్ స్కోపు, ఇది ఏంటి అంటే ఫస్ట్ ఆటోమేటిక్ వేరియబుల్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్ వేరియబుల్ స్టోరేజ్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే అది మెమరీలో స్టోర్ అవుతుంది, మెమరీ అంటాం, దీన్ని స్టోరేజ్ అంటాం. తర్వాత స్టోరేజ్ అన్నాం కదా, తర్వాత దీంట్లో డిఫాల్ట్ వాల్యూ, అలానే దాని యొక్క స్కోప్, తర్వాత లైఫ్ టైం, ఇవి ఏంటనేది చూసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కింద మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ మెమరీలో స్టోర్, మెమరీ అంటే మనం ఇప్పుడు సిపియూలో మనకి ర్యామ్ ఉంటుంది కదా, అలా ప్రతి వేరియబుల్ ఇలా డిఫైన్ చేసిన ప్రతి వేరియబుల్ మెమరీలోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది బై డిఫాల్ట్. సో దాంట్లో డిఫాల్ట్గా ఏ వాల్యూ ఉంటుంది, మనకి ఓల్డర్ వెర్షన్స్లో అయితేనేమో గార్బేజ్ వాల్యూ అని చెప్పేసి పిలుస్తాం. గార్బేజ్ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ మీన్స్ నథింగ్ బట్ మెమరీ అడ్రస్, మెమరీ అడ్రస్ దాంట్లో డిఫాల్ట్గా ఉంటుంది, దాన్నే గార్బేజ్ వాల్యూ అంటాం.
ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు డెవ్ C++ ఈ ఎడిటర్స్లో వచ్చేసి మనకి బై డిఫాల్ట్ వాల్యూ జీరోస్ ఉంటాయి. బట్ వీటిలో వచ్చేసి ఏంటంటే ఒక వేరియబుల్లో మన వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఇనిషియలైజ్ జస్ట్ వేరియబుల్ అలా డిక్లేర్ చేస్తే బై డిఫాల్ట్గా దాంట్లో ఉండేదాన్ని గార్బేజ్ వాల్యూ అంటాం. అంటే దాని అడ్రస్ దాంట్లో డిఫాల్ట్గా ఉంటుంది. సో అదే గార్బేజ్ వాల్యూ అని చెప్పేసి పిలుస్తాం. ఇక స్కోప్ అన్నాం. స్కోప్ అంటే దీని వచ్చేసి ఏమని పిలుస్తామంటే లోకల్ అంటాం. లోకల్. అలానే దీని యొక్క లైఫ్ టైం మనం ఏమని పిలుస్తాం అంటే లైఫ్ టైం అంటే ఇన్సైడ్ ఫంక్షన్ లేదా ఇన్సైడ్ బ్లాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్కోపు లైఫ్ టైం ఒకటే అవుతుంది మనకి. ఏంటి ఈ స్కోపు లైఫ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మెయిన్ ఫంక్షన్ ఉంది, తర్వాత మనం ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, F1 అని ఒక ఫంక్షన్ ఉంది. ఇలా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ మెయిన్ ఫంక్షన్లో తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ అంటే ఈ వేరియబుల్ ఆ ఫంక్షన్ వరకే యాక్సెస్ అవుతుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ ఆ వేరియబుల్ మనం యాక్సెస్ చేయలేము. అంటే మెయిన్ ఫంక్షన్లో ఉన్న x అనే వేరియబుల్ని మనం ఈ ఫంక్షన్లోకి తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకోవాలంటే కుదరదు. ఆ వేరియబుల్లోకి పైన వేరియబుల్లోకి మనం ఇక్కడ తీసుకొచ్చి దాంతో మనం ఏ వర్క్ అనేది చేయలేము. అలా చేసే అవకాశం ఉంటే మనకి పారామీటర్స్తో పనే ఉంది. పారామీటర్స్ అవసరం లేదు కదా. అందుకే ఏంటంటే ఆటోమేటిక్ వేరియబుల్ వచ్చేసి దాని మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ వరకే వర్క్ అవుతుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ ఆ వేరియబుల్ మనకి యాక్సెస్ కాదు. అదే స్కోప్ అనేది. ఇంకా లైఫ్ టైం కూడా లైఫ్ టైం అంటే మనం ఇక్కడ ఏం చెప్తాం, ఇంకా ఆ ఫంక్షన్ దాటి మనకి బయటికి రాదు. సో అంటే బయటికి మనకి విజిబుల్ కాదనమాట. అట్లా. అలానే ఇక సెకండ్ది వచ్చేసి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇక్కడ మనకి చెప్తారు చూడండి, ఇక్కడ మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాసు స్టోరేజ్ డిఫరెన్స్ అనమాట. రెండు ఒకటే ఆటోమేటిక్ రిజిస్టర్, బట్ ఇది ఒకటే డిఫరెన్స్. చూడండి ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ రిజిస్టర్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి స్టోర్డ్ ఇన్ CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. మెమరీలో కాదు, CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ మెమరీ ఫర్ ఫాస్టర్ యాక్సెస్. మనం స్పీడ్గా ఆ వేరియబుల్లో యాక్సెస్ చేయటం కోసం డేటాని రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో పెడతాము. అయితే అంటే దీని అర్థం ఏంటి, మెమరీలో డిఫైన్ చేసిన వేరియబుల్కి రిజిస్టర్లో స్టోర్ చేసిన వేరియబుల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టోరేజ్ ఒకటే డిఫరెన్స్. అదేమో మెమరీలో స్టోర్ అవుతుంది, ఇదేమో CPU రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. బట్ దాని యొక్క స్కోపు లైఫ్ టైము సేమ్ ఆటోమేటిక్ వేరియబుల్ లాగానే సిమిలర్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు రిజిస్టర్లో మనం స్టోర్ చేస్తాము, ఆటోమేటిక్లో ఎందుకు స్టోర్ చేయము అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో మనం ఏమన్నా ఒక లూప్లో రాస్తున్నాం. లూప్లో కంట్రోల్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు మనం లూప్లో వాడుకున్న వేరియబుల్ కంట్రోల్ వేరియబుల్ అంటాం. కంట్రోల్ వేరియబుల్ ఫర్ x = 100, సమ్ x <= సమ్ కండిషన్ అంటే సమ్ k, తర్వాత x++ ఇలా రాస్తాం. ఇలా రాసి ఇక్కడ ఏదో సంథింగ్ కోడ్ అనేది రాస్తాం. ఇప్పుడు ఇలా రాసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, ఈ లూప్ ఇటరేట్ అయిన ప్రతిసారి ఆ వేరియబుల్ ఎక్కడ ఉందో దాన్ని వెతుక్కొని దాన్ని యాక్సెస్ చేసి అంటే ఆ వేరియబుల్ దగ్గరకు వెళ్ళటం, దాంట్లో డేటాని రీడ్ చేయటం ప్రతిసారి అంటే 3 times తిరుగుతుంది. అన్నిసార్లు ప్రతిసారి అది మెమరీని లొకేట్ చేసుకుంటూ ఉండాలి. మెమరీ వచ్చేసి మనకి చాలా పెద్దది కాబట్టి అంత పెద్ద మెమరీలో ఆ వేరియబుల్ని అది ట్రేస్ చేయడంలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందో దాని ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మీద పడుతుంది. అప్పుడు మనకి ఈ ప్రోగ్రాము ఒక పెద్ద ప్రోగ్రామ్ అంటే ఒక చిన్న సైజు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అంటే ఒక thousands of lines కోడ్ ఉంది. ఆ కోడ్లో మనకి ఇలాంటి లూప్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇవన్నీ మెమరీలో లోడ్ పడిపోయి అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మీద పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి అది ఆ ప్రోగ్రామ్ అనేది స్లోగా రన్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ కంపైలర్ మీద లోడ్ పడటం వల్ల. సో దీన్ని మనం తగ్గించడం కోసం లూప్లో వాడుకోబోయే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ కింద కనుక చెప్తే అప్పుడు ఆ వేరియబుల్స్ మెమరీలో కాకుండా CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఈ CPU రిజిస్టర్స్లో స్టోర్ అవడం వల్ల ఏమవుతుందంటే మెమరీ కన్నా రిజిస్టర్స్ చాలా చిన్నవి, చాలా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి కంపైలర్ ఇమీడియట్గా రిజిస్టర్ని లొకేట్ చేస్తుంది, దాంట్లో దాన్ని ఈజీగా యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట.
అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా మనకి ఒక ఫాస్ట్గా మనకి యాక్సెస్ చేయడం కోసం వేరియబుల్స్ని రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో చెప్తాం. అలా అని చెప్పేసి అన్ని వేరియబుల్స్ని మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే రిజిస్టర్ యొక్క లిమిట్ చాలా తక్కువ కాబట్టి. అంటే దాంట్లో ఎక్కువ వేరియబుల్స్ అనేది స్టోర్ కావు, లిమిటెడ్ వేరియబుల్స్ మాత్రమే స్టోర్ చేయగలం కాబట్టి అన్ని వేరియబుల్స్ అందులో మనం డిఫైన్ చేయలేము. సో ఇది ఆటోమేటిక్కి రిజిస్టర్కి ఉన్న డిఫరెన్స్. తర్వాత నెక్స్ట్ మూడో స్టోరేజ్ క్లాస్ తీసుకుంటే స్టాటిక్ అంటాం. ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంపేర్ టు ఎక్స్టర్నల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ రిజిస్టర్ ఒకలా ఉంటుంది, స్టాటిక్ ఎక్స్టర్నల్ ఒకలా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి స్టాటిక్ వేరియబుల్స్ రిటైన్ దేర్ వాల్యూ between multiple function calls and exist for the entire duration of the program. They are initialized only once ఒకసారి ఇనిషియలైజ్ అవుతాయి. and if not explicitly initialized they are automatically initialized to 0. డిఫాల్ట్గా దాంట్లో 0 వాల్యూ ఉంటుంది. అలానే స్టాటిక్ వేరియబుల్స్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాము, హ్యావింగ్ ఏ స్కోప్ బట్ స్టాటిక్ లైఫ్ టైం ఉంటుంది. అంటే ఇది వచ్చేసి లైఫ్ టైం ఉంటుంది. సో ఇదేంటి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే స్టాటిక్ వేరియబుల్ ఎలా చెప్తామంటే, సో ఇది స్టాటిక్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే మెమరీలోనే స్టోర్ అవుతుంది. దీంట్లో డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది అన్నాం, 0 ఉంటుంది అన్నాం. ఇది స్కోప్ వచ్చేసి మనకి లోకల్ అంటాం, బట్ ఇది వచ్చేసి లైఫ్ టైం ఎలా ఉంటుందంటే ఎంటైర్ ప్రోగ్రామ్ అంటాం. అయితే ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఎక్స్ అనుకున్నాము, ఇలా డిఫైన్ చేసాం, ఎఫ్ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఐ థింక్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇలా డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత F1లో నుంచి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో ఒక 100 ఉందనుకుందాం. జస్ట్ మనం గెస్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ డిఫైన్ చేసాం, మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో 100 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే F1 అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఫస్ట్ టైం కాల్ చేశాను, తర్వాత సెకండ్ టైం కాల్ చేశాను, థర్డ్ టైం కాల్ చేస్తాను. ఓకే, 2 టైమ్స్ కాల్ చేద్దాం. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు F1లోకి వస్తుంది ఎక్స్. ఓకే, ఎక్స్లో మనం ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో ఎంత ఉంది, లాస్ట్ వాల్యూ 100. నెక్స్ట్ టైం మనం F1ని కాల్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్లోకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు దీంట్లో ఉన్న పాత వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని రీసెట్ అయిపోయి మళ్ళీ అది ఫ్రెష్గా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 పెడదాం, అప్పుడు ఇంకా అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం కాల్ చేసాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో 100 ఉంది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఎక్స్లో ఎంత ఉంది, లాస్ట్ టైం వాళ్ళకి బయటకు వచ్చినప్పుడు 100 ఉంది కదా, కానీ అదేమవుతుంది, రీసెట్ అయిపోయి ఎక్స్లో మళ్ళీ 1 స్టోర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, వాల్యూస్ మొత్తం మనకి రీసెట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని స్టాటిక్గా డిఫైన్ చేస్తే ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో 100 ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఫంక్షన్లోకి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ రెండోసారి రీఇనిషియలైజ్ అవ్వదు. అందుకే మనకి ఇక్కడ డెఫినేషన్లో కూడా చూడండి, ఇక్కడ ఏమన్నారంటే ఇఫ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ఇనిషియలైజ్డ్, అంటే అలా దే ఆర్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజ్ అవుతాయి. అంటే ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడే వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుంటుంది, రెండోసారి అది ఇనిషియలైజ్ కాదు. మరి ఇనిషియలైజ్ కాకపోతే ఏముంటుంది దాంట్లో వాల్యూ అంటే లాస్ట్ ఎగ్జిట్ అయిపోయి 100 ఉంది చూసారా, ఆ 100 దాంట్లో అలానే ఉండిపోతుంది అనమాట. అంటే దాంట్లో లాస్ట్ వాల్యూస్ అనేది రీసెట్ కావు. అది స్టాటిక్లో ఉన్న అడ్వాంటేజ్. మామూలు వేరియబుల్ అయితేనేమో రీసెట్ అంటే ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నీ రీసెట్ అయిపోతాయి. బట్ స్టాటిక్ ఏంటంటే అది రీసెట్ కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రాక్టికల్గా చూస్తే కొంచెం అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ది ఫోర్త్ది వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. దీని కమాండ్ వచ్చేసి ఎక్స్టర్న్ అంటాం. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అంటే చాలా సింపుల్, ఏం లేదు. మనం ఇప్పుడు ఇందాక వరకు చెప్పుకున్నట్లు
ఒక ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఆ ఫంక్షన్ వరకే పరిమితం అన్నాం కదా, అలా కాదు, నాకు కొన్ని వేరియబుల్స్ అన్ని ఫంక్షన్స్లోనూ అది ఫ్రీగా యాక్సెస్ అవ్వాలి అంటే ఆ వేరియబుల్ని నేను మెయిన్లోనూ వాడుకోవాలి, అన్ని ఫంక్షన్స్లోనూ వాడాలంటే జస్ట్ దాన్ని తీసుకెళ్ళి నేను మెయిన్ ఫంక్షన్కి పైన ఎక్స్టర్న్ ఇంట్ కౌంటర్ అని ఒక వేరియబుల్ పెట్టాను. అప్పుడు ఆ కౌంటర్ అనే వేరియబుల్ నేను మెయిన్ ఫంక్షన్లోనూ వాడుకోగలను. కౌంటర్ ప్లస్ ప్లస్ అన్న ఎంత ఉంటుందంటే డిఫాల్ట్గా దీంట్లో వాల్యూ 0 ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా నేను ఇక్కడ కూడా వాడుకోగలను, ఇక్కడ కూడా. అంటే దానికి మనకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, అంటే ఎక్స్టర్నల్ వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ని ఏ ఫంక్షన్లో అయినా సరే అది మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది. అంటే దీంట్లోనే అవుతుంది, దీంట్లో రూల్ అలాగా రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. సో ఇది ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కిందకి ఇలా డిఫైన్ చేస్తాం. అందుకే ఇక్కడ మనకి వేరియబుల్స్ వచ్చేసి ఏం చెప్తారంటే 2 రకాలుగా మన వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం. ఒకటి లోకల్ వేరియబుల్, 2 గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోకల్ వేరియబుల్స్కి ఇంకో పేరు ఇంటర్నల్ వేరియబుల్స్ అంటాం, గ్లోబల్ వేరియబుల్స్కి ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ వరకే యాక్సెస్ అవుతాయి. గ్లోబల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ అంటాం. ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్నిట్లోనే అది యాక్సెస్ అవుతుంది. సో ఈ లోకల్ వేరియబుల్స్ని ఇంటర్నల్ వేరియబుల్స్ అంటారు అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అంటారు. ఈ లోకల్ వేరియబుల్స్ కింద ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ అండ్ ఆల్సో రిజిస్టర్ వేరియబుల్స్ అంటాం. గ్లోబల్ వేరియబుల్స్ కింద ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే స్టాటిక్ అంటారు. బట్ స్టాటిక్ వచ్చేసి ఏంటంటే అది గ్లోబల్ కాదు, బట్ ఏంటంటే రీఇనిషియలైజేషన్ అనేది జరగదు. దీనికి ఓన్లీ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్టర్నల్ వేరియబుల్ అనమాట. ఇలా డిఫైన్ చేస్తాం. ఇవి సి లాంగ్వేజ్లో మనకి స్టోరేజ్ క్లాసెస్ కాన్సెప్ట్ అనమాట. సో అంటే మనం డిఫైన్ చేసే వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ యొక్క స్టోరేజ్, దాని యొక్క స్కోపు, దాని యొక్క లైఫ్ టైము మెన్షన్ చేసేవి స్టోరేజ్ క్లాసెస్. వీటిని ఎలా రాస్తాం, ప్రోగ్రాంలో ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అయితే ఆటో ముందు స్టోరేజ్ క్లాస్ నేమ్ రాసి తర్వాత డేటా టైప్, ఆ నెక్స్ట్ వేరియబుల్ రాస్తాం. అదే రిజిస్టర్ అయితే ముందు స్టోరేజ్ క్లాస్ నేమ్ రిజిస్టర్, ఇంట్ సంథింగ్ ఏదో ఒకటి. అలానే స్టాటిక్ అయితే స్టాటిక్, ఇంట్ సంథింగ్ ఇలా డిఫైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ అనేది ఇలా మెన్షన్ చేస్తాం. సో ముందు ఇలాగా స్టోరేజ్ క్లాస్ నేమ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలానే ఇంకోటి చెప్పాం కదా, మనం ఇక్కడ ఏమీ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అనే మనం అర్థం చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రాంలో రాసిన ఈ వేరియబుల్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఇలా డిఫైన్ చేసి వదిలేసాం. సో అవన్నీ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కిందగా ఎగ్జాంపుల్గా వస్తాయి అనమాట. అట్లా ఓకే, ఇప్పుడు ఈ స్టోరేజ్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ మీద ఎలా పనిచేస్తుందని చూద్దాం. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే ఆటోమేటిక్ రిజిస్టర్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. ఆటోమేటిక్ బై డిఫాల్ట్ మనం రాసే ఆటోమేటికే కాబట్టి రిజిస్టర్ వచ్చేసి ఏంటంటే మనకి మనం రాసే ప్రోగ్రామ్స్కి రిజిస్టర్ కాదు, ఒక లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు స్టాటిక్ ఏంటంటే ఒక ఫంక్షన్ తీసుకుందాం, వాయిడ్ F1 అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. జస్ట్ F1 అంతే, ప్రోటోటైప్ కూడా అలా తీసుకున్నాం. ఇక్కడ F1 ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను, F1. ఓకే, ఫంక్షన్ జస్ట్ 3 టైమ్స్ కాల్ చేశాను. ఆ ఫంక్షన్ డెఫినేషన్లో రాస్తున్నాం. ఏమి రాస్తున్నాను, ఫస్ట్ ఆటోమేటిక్ కింద రాసి తర్వాత స్టాటిక్ వెళ్దాం. సో ఇలా ఇంట్ ఎక్స్ ఇలా రాసాం. అంటే ఇప్పుడు అది రాస్తే ఏముందన్నా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అన్నాం కదా, లేదు ఇలా రాసి చూద్దాం, ఆటో ఇంట్ అందాం. ఓకే, నేను ఇక్కడ ఏమన్నా అంటే printf %d x ఈక్వల్ టు అని చెప్పేసి %d x అని పెడతాం. సో మనకి ఇనిషియలైజేషన్ తెలియాలి కాబట్టి రీఇనిషియలైజేషన్ అన్నాం కాబట్టి ముందు x ఈక్వల్ టు 1 అందాం, తర్వాత x++ అన్నాం. ఇలా రాసాం. సో ఫస్ట్ F1 ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు ముందు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇంట్ x అన్నాం, xలో 1 స్టోర్ అవుతుంది, ఆ 1 ప్రింట్ అవుతుంది, x2 అవుతుంది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు యాజ్ యూజువల్గా ఏం జరుగుతుంది, మళ్ళీ xలో 1 అవుతుంది, ఆ 1 ప్రింట్ అవుతుంది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు 2 అవుతుంది. బట్ మనకు ఆల్మోస్ట్ మన ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా 1 అనేది కాన్స్టెంట్గా ప్రింట్ అవుతుంది. ఇలా 1 1 1 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంటర్ అయిన ప్రతిసారి 1 స్టోర్ అవుతుంది, అంటే 1 ఇనిషియలైజ్ అవుతుంది, అదే ప్రింట్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది కాబట్టి. సో
సో నేను ఇక్కడ అది తీసేసి స్టాటిక్ పెట్టాను, ఆటో ప్లేస్లో స్టాటిక్ మెన్షన్ చేశాను. ఇప్పుడు మెన్షన్ చేసి రన్ చేశాను. చూడండి మనకు అవుట్పుట్ చూడండి 1 2 3 వచ్చింది. ఆటోమేటిక్లోనేమో ఓన్లీ 1 1 అనేది కాన్స్టెంట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి చూడండి 1 2 3. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, స్టాటిక్ అన్నప్పుడు ఫస్ట్ టైం మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది. ఫస్ట్ టైం కాల్ చేశాను చూసారా, F1 అని కాల్ చేసినప్పుడు ఫస్ట్ మాత్రమే ఎక్స్లో 1 ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత అది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్స్లో 2 ఉంది కదా, ఆ లాస్ట్ వాల్యూ అలానే అది రిటైన్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇక రీఇనిషియలైజేషన్ అనేది జరగదు. ఆ లాస్ట్ వాల్యూని అది రిటైన్ చేసుకొని ఆ ఎక్స్లో 2 ఉంది కాబట్టి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు 3. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ టైం కాల్ చేసినప్పుడు ఇక రీఇనిషియలైజేషన్ జరగదు. మళ్ళీ ఆ పాత వాల్యూని రిటైన్ చేసుకొని 3 ఉంది కాబట్టి ఆ 3 ప్రింట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు 4 అవుతుంది అనమాట. సో ఇది స్టాటిక్లోని అడ్వాంటేజ్. ఓకే, ఆటోమేటిక్గా డిఫైన్ చేస్తే స్టాటిక్ తీసుకుంటే డిఫరెన్స్ ఏంటో మనం ఇలా చూడవచ్చు. ఇది స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. అలానే ఎక్స్టర్నల్ గురించి కూడా చూద్దాం. దీని మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఏం ప్రోగ్రామ్ రాద్దాం అంటే ఫిబొనాచి సిరీస్ రాద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ నేమే రాద్దాం, ఫిబొనాచి అని చెప్పేసి పెడదాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ రాద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ వేరియబుల్ మనం డిఫైన్ చేయాలి. ఎక్స్టర్నల్ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేస్తారంటే అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్ పైన డిఫైన్ చేస్తాం. మనం ఫస్ట్లో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాంలో హెడర్ ఫైల్స్, తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని చెప్పేసి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రాంలో ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఎలా ఎక్కడ డిఫైన్ చేస్తామని. సో ఈ ప్లేస్లో డిఫైన్ చేస్తాం. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టర్నల్ వేరియబుల్గా దేన్ని డిఫైన్ చేస్తామంటే ఏ వేరియబుల్ అయితే మోర్ దెన్ 1 ఫంక్షన్, ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్లో మనం యూజ్ అవుతుందో దాన్ని మాత్రమే ఎక్స్టర్నల్ వేరియబుల్గా డిఫైన్ చేస్తాం. అన్నిటిని ఎక్స్టర్నల్గా డిఫైన్ చేస్తే దాని మనకి మీనింగ్ అనేది ఉండదన్నమాట. ఏ వేరియబుల్ అయితే మనకి ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్లో యూజ్ అవుతుందో దాన్నే ఎక్స్టర్నల్ వేరియబుల్గా డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తారు, జస్ట్ ఇక్కడ మనం ఏం లేదు, డైరెక్ట్గా డేటా టైప్ రాసి వేరియబుల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఫిబొనాచి సిరీస్ కదా, ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి, ఇది మనకి టర్మ్స్ వైజ్గా ఉంటుంది. టర్మ్ 1 టర్మ్ 2 అలా ఉంటుంది. ఇక్కడ టర్మ్ తీసుకున్నాను, తర్వాత ఏ అనుకున్నా ఫస్ట్ టర్మ్, బి అనుకున్నా సెకండ్ టర్మ్, తర్వాత కౌంటర్ అని చెప్పేసి, కోర్స్ కౌంటర్ కూడా మనకు అవసరం లేదు. ఓకే తీసుకుందాం. ఇలా 4 వేరియబుల్స్ తీసుకుందాం. వీటిని ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి ఇవి, ఆ వేరియబుల్స్ మెయిన్లోనూ మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫిబొనాచి ఫంక్షన్లోనూ వాడుకోవచ్చు. డైరెక్ట్గా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా రాసేస్తున్నా. హౌ మెనీ టర్మ్స్ అన్నా, ఎన్ని టర్మ్స్ కావాలి అని స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ టర్మ్. చూడండి ఇక్కడ టర్మ్ అనే వేరియబుల్ పైన ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా నేను మెయిన్లో యూజ్ చేసేసాను. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను ఏమంటా అంటే ప్రింట్ఎఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ ప్రింట్ చేసేస్తాను. ఫస్ట్ 2 టర్మ్స్ ప్రింట్ చేయటం అంటే కొంచెం గ్యాప్ ఇద్దాము, %4d 4 కూడా అసలు 3d ఇచ్చేసేసి కామా ఏ అని రాస్తాను. ఏ అని రాస్తే ఇప్పుడు ఏలో ఏముంది వాల్యూ, జస్ట్ మనం పైన డిఫైన్ చేస్తాం కదా. అంటే ఎక్స్టర్నల్ వేరియబుల్లో డిఫాల్ట్గా 0 ఉంటుంది. 0 ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ అనగానేంటి, ఏలో మనకి 0 ప్రింట్ అయిపోతుంది. ఫిబొనాచి సిరీస్లో ఫస్ట్ టర్మ్ 0 కాబట్టి 0 ప్రింట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ టర్మ్ ఎంత వస్తుంది, 1. సో నేను ఇక్కడ ++b అని రాసాను. అంటే బీలో కూడా డిఫాల్ట్ 0 ఉంటుంది కదా, కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ యూనరీ ఆపరేటర్ రాస్తాను. b++ రాయాల, ++b రాస్తాను. b++ రాస్తే ఏమవుతుంది, bలో 0 ప్రింట్ అయ్యి తర్వాత 1 అవుతుంది. అదే ++b రాస్తే ఏమవుతుంది, ముందు 1 అయ్యి ఆ 1 ప్రింట్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇలా రాసాం. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ 2 టైమ్స్ ప్రింట్ చేస్తాం. దెన్ ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ అయిపోయింది, ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఫిబొనాచి ఫంక్షన్ని కాల్ చేస్తే ఇప్పుడు ఆ ఫంక్షన్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ సో వాయిడ్ ఫిబొనాచి అని చెప్పి రాసి ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా సి.
ఈ సి దేనికంటే కొత్త టర్మ్ కోసం. ఆ సీన్ ఇక్కడ పైన ఎక్స్టర్నల్గానే తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఓకే పైనే తీసుకోవచ్చు, కానీ ఈ సి అనే దాన్ని మనం ఈ మెయిన్ ఫంక్షన్ ఎక్కడన్నా వాడామో ఎక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ ఏమేమి వాడాము, టర్మ్ ఒకటి వాడాము, తర్వాత ఏ ఒకటి వాడాం, అండ్ ఆల్సో బి, ఈ 3 వేరియబుల్సే వాడుకున్నాం. అందుకే పైన మనం ఇక్కడ 3 తీసుకున్నాం. కోర్స్ కౌంటర్ కూడా ఇక్కడ తీసుకున్నాం. కావాలంటే మనం ఈ కౌంటర్ దేనికంటే ఎనీ టర్మ్స్ ప్రింట్ అవుతుంది మనకు తెలియటం కోసం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకు 2 టర్మ్స్ ప్రింట్ అయినాయి కాబట్టి కౌంటర్ 2 అనుకుందాం, అంటే 2 టర్మ్స్ ప్రింట్ అయినాయి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వేరియబుల్స్ మనం ఇక్కడ వాడుకున్నాం, వాటిని కింద కూడా వాడతాం, కానీ సి అనే దాన్ని మనం పైన ఎక్కడ వాడలాం, కాబట్టి దాన్ని మనం ఎక్స్టర్నల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ వేరియబుల్ ఈ ఫంక్షన్ వరకే దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఫర్ లూప్ పెట్టేస్తున్నా, ఫర్ ఏమని సెమీకోలన్, ఎందుకంటే కౌంటర్ ఆల్రెడీ పైన 2 ఉంది కాబట్టి కౌంటర్ లెస్ దెన్ టర్మ్ సెమీకోలన్ కౌంటర్ ప్లస్ ప్లస్. ఫస్ట్ సెమీకోలన్ ఎందుకు, మనకి ఇనిషియలైజేషన్ లేదు, అంటే ఆల్రెడీ కౌంటర్లో 2 ఇక్కడ ఉంది, అంటే 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఉంది. కాబట్టి కౌంటర్ లెస్ దెన్ టర్మ్, కౌంటర్లో ఎంత ఉంది వాల్యూ మనకి పైన 2 ఉంది కదా, సో 2 లెస్ దెన్ టర్మ్ కూడా పైనే ఉంది ఎనీ టర్మ్స్ కావాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, తర్వాత ప్రింట్ఎఫ్ %3d సి. ఓకే, నెక్స్ట్ ఎంత చేంజ్ అవుతుంది, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, అంతే అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎక్కడ మనకి వేరియబుల్స్తో ఎక్కడ కూడా డిక్లేర్ చేయకుండా జస్ట్ పైన డిఫైన్ చేసాము, గ్లోబల్గా డిఫైన్ చేసాము, ఎక్స్టర్నల్ ఆర్ గ్లోబల్గా డిఫైన్ చేసాము. తర్వాత ఆ వేరియబుల్స్ని తీసుకొచ్చేసి ఫంక్షన్స్లో వాడుకున్నాం. అన్ని ఫంక్షన్స్లోనూ ఆ వేరియబుల్ మనకి ఫ్రీగా ఫ్లో అవుతుంది. అదే అలా ఎక్స్టర్నల్ వేరియబుల్స్ లేకపోతే ఏం చేసేవాళ్ళం, ఈ ఫంక్షన్ లోపల పారామీటర్స్ చెప్పి, అంటే ఆర్గ్యుమెంట్స్ చెప్పి వాటి ద్వారా మనం పాస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా కాకుండా మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వాటితో వర్క్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ముందు అడ్వాంటేజెస్ చూద్దాం, తర్వాత డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇప్పుడు ఇలా రాసాం కదా, దీన్ని రన్ చేద్దాం. హౌ మెనీ టర్మ్స్ 10 అన్నా, సో 10 టర్మ్స్ ప్రింట్ అయిపోతాయి. సింపుల్. అంటే పైన ఇక్కడ ఉన్న వేరియబుల్స్ మెయిన్ ఫంక్షన్లోనూ యూజ్ చేసాం అండ్ ఆల్సో ఆ వేరియబుల్స్ని తీసుకొచ్చేసి కింద తీసుకొచ్చాం, ఇలా అనమాట. సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్లో ఏంటి అడ్వాంటేజెస్ అంటే చక్కగా మనకి ఫ్రీగా ఆ వేరియబుల్ని ఏ ప్రోగ్రాంలో అయినా సరే, ఏ ఫంక్షన్లో అయినా సరే ఆ వేరియబుల్ మనం ఫ్రీగా మనం మూవ్ చేసుకోవచ్చు. పారామీటర్స్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే ఏంటి, ఇన్నే పాస్ చేయాలి, ఇన్ని పాస్ చేయకూడదు, తర్వాత మనకు ఒక వేరియబుల్ మనం పాస్ చేయటం మర్చిపోయినా కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి చక్కగా మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్. ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ వేరియబుల్కి సేఫ్టీ ఉండదు, అంటే సెక్యూరిటీ ఉండదు. ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూకి సెక్యూరిటీ ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను హౌ మెనీ టర్మ్స్ అన్నా, అంటే ఎన్ని టర్మ్స్ కావాలి. సో నేను అక్కడ ఇన్పుట్ చేస్తాను, ఒక 20 టర్మ్స్ కావాలి నేను ఇన్పుట్ చేస్తాను. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ ప్రోగ్రాంలో టర్మ్ ఈక్వల్ టు 0 అని పెట్టేశాను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేసుకున్నప్పుడు ఎన్ని టర్మ్స్ కావాలి, నేను 10 అంటే, కానీ అవుట్పుట్ చూడండి నాకు 2 వస్తుంది. ఎందుకని, పైన నేను ఇక్కడ 10 టర్మ్స్ ఇచ్చాను కదా, ఎందుకు 2 వస్తుందంటే ఆ పైన వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇక్కడ నేను మార్చేశాను. అంటే మనకి అలాగా ఆ వేరియబుల్లో ఉన్న డేటాకి సేఫ్టీ ఉండదు, అంటే ఎక్కడ పడితే అక్కడ మనం ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మార్చేసుకోవచ్చు. అంటే అందులో ఉన్న డేటాని మనం ఆల్టరేషన్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంటే ఏమైనా ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ వాల్యూస్ మనకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా వేరియబుల్ నేమ్స్ కూడా మనకి అన్ని డిఫరెంట్ వేరియబుల్ నేమ్సే తీసుకోవాలి. ఎందుకంటే మన ఫంక్షన్స్లో ఉన్నప్పుడు పై ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ నేము కింద ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ నేమ్ ఒకటి ఉన్నా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది అక్కడ వరకే ఉంటుంది, ఇది ఇక్కడ వరకే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎక్స్టర్నల్ వేరియబుల్స్గా ఉన్నప్పుడు అంటే వేరియబుల్ నేమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి అదొకటి కొంచెం మనకి చూసుకోవాలన్నమాట. సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇది స్టోరేజ్ క్లాసెస్ కాన్సెప్ట్. సో ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఉపయోగించి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం.
బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంది. ఓకే, ఇక్కడ హెడర్ ఫైల్ డిఫైన్ చేసాం. ఫంక్షన్స్ తీసుకుందాం. వాయిడ్ సేవింగ్స్ అని ఒక ఫంక్షన్, వాయిడ్ సేవింగ్స్ కాదు, సింపుల్గా ఏంటంటే విత్డ్రా అనే ఒక ఫంక్షన్ ఒకటి, తర్వాత డిపాజిట్ అనే ఒక ఫంక్షన్ ఒకటి, తర్వాత వాయిడ్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అని ఒక 3 ఫంక్షన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ అందాం. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ పేరు వచ్చేసి ఏముందాం అంటే ఇంట్ బ్యాలెన్స్ అందాం. బ్యాలెన్స్ కావాలంటే ఇప్పుడు మనకు దీంట్లో ఏదైనా వాల్యూ కావాలంటే బ్యాలెన్స్ మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసేయవచ్చు. సో ఇది ఎక్స్టర్నల్ వేరియబుల్, దాంట్లో నేను ఇనిషియల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అకౌంట్ నంబర్, సి నేమ్ అంటే కస్టమర్ నేమ్, అండ్ ఆల్సో అడ్రస్. కావాలంటే ఏసీ టైప్ అంటే అకౌంట్ టైప్ ఇలా తీసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ అకౌంట్ నంబర్, కస్టమర్ నేమ్ అండ్ అడ్రస్ అన్న, సి నేమ్ అండ్ అడ్రస్. అకౌంట్ టైప్ ఇంకా అవసరం లేదు, జస్ట్ ఇంతవరకు చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లూప్ రాస్తాను, డూ లూప్ రాసేసి ఇక్కడ ప్రింట్ఎఫ్లో అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని రాసి సేమ్ యాజ్ యూజువల్గానే \n ఇలా మెన్షన్ చేసాం. 1 డిపాజిట్, 2 విత్డ్రా, 3 ఇన్ఫో అంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్, 4 ఎగ్జిట్ ఇలా రాసాం. సో ఈ విధంగా ఇక నెక్స్ట్ ఇలా తీసుకున్నాం కదా, ఆ తర్వాత ప్రింట్ఎఫ్ సెలెక్ట్ యువర్ చాయిస్, వాటిలో మన చాయిస్ ఏదనేది సెలెక్ట్ చేసుకుంటాం. యాంపర్సెంట్ చాయిస్ అనే వేరియబుల్ మనం పైన తీసుకోవాలి, తీసుకుందాం. ఓకే, దెన్ స్విచ్ చాయిస్, కేస్ 1 ఇక్కడ డిపాజిట్ కదా, దెన్ డిపాజిట్ అనే ఫంక్షన్ని కాల్ చేసేస్తాను, బ్రేక్. కేస్ 2 విత్డ్రా ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకే, కేస్ 3 ఇన్ఫో మన పైన ఫంక్షన్ ప్రోటోటైప్స్ చెప్పాం కదా, వాటిని ఇక్కడ కాల్ చేస్తున్నాం. కేస్ 4 ఎగ్జిట్ కదా, బ్రేక్. కావాలంటే డిఫాల్ట్ కానీ డిఫాల్ట్. ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, దెన్ ఇక్కడ వరకు రాసాం. ఇక ఈ డూ లూప్ కదా ఇది, ఈ బ్లాకు వైల్ చాయిస్ నాట్ ఈక్వల్ టు 4 ఇలా రాసాం.
మనం రాసిన వాటిలో ఒక చాయిస్ అనే ఒక వేరియబుల్ కూడా తీసుకున్నాం కదా, చాయిస్. రైట్. ఇప్పుడు అకౌంట్ నెంబరు, కస్టమర్ నేము, అడ్రస్ మనం ఎంటర్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఏంటి, ఫస్ట్ డిపాజిట్ అన్నాం, తర్వాత విత్డ్రా అన్నాం. డిపాజిట్ అన్నప్పుడు డిపాజిట్ ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. ఇక్కడ డిపాజిట్ ఫంక్షన్ గురించి రాస్తున్నాం. డిపాజిట్ అంటే అతను డిపాజిట్ చేస్తున్నాడు, అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నాడు. సో దానికోసం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, అమౌంట్ అని. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ అమౌంట్ టు బి డిపాజిట్, ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతాం. దాని ఇక్కడ మనం స్కాన్ఎఫ్లో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఆ అమౌంట్ ఏమవ్వాలి, మనకి బ్యాలెన్స్కి వెళ్ళి ఆ అమౌంట్ అప్డేట్ అవ్వాలి. ఆల్రెడీ బ్యాలెన్స్ మనకి ఫస్ట్లో డిఫైన్ చేసాం, అకౌంట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎక్స్టర్నల్ వేరియబుల్ తీసుకున్నాం సార్, ఇది బ్యాలెన్స్. ఇనిషియల్గా 10,000 పెట్టాం కదా, ఇప్పుడు అతను డిపాజిట్ చేస్తున్నాడు కదా, ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ బ్యాలెన్స్కి వెళ్ళి అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయ్యి ఇలా చూపించిన తర్వాత అతనికి ఆ డీటెయిల్స్ రావాలి. ఏంటి, ప్రింట్ఎఫ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని పర్సెంటేజ్ ఆ బ్యాలెన్స్ డిస్ప్లే అవ్వాలి. ఇది డిపాజిట్లో రాస్తాం. ఓకే, ఇలా అనమాట. తర్వాత నెక్స్ట్ వాయిడ్ విత్డ్రా, అతను అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా అమౌంట్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ చేస్తాం, ఎంటర్ అమౌంట్ టు బి విత్డ్రా, ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలో ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో దాన్ని ఇక్కడ మనం పర్సెంటేజ్లో % అమౌంట్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు బ్యాలెన్స్తో చెక్ చేయాలి. బ్యాలెన్స్ 10,000 ఉంది, అతను 10,000 ఉంది, 20,000 విత్డ్రా చేయడానికి కుదరదు కదా. అందుకని ఇక్కడ మనం చెక్ చేస్తాం ఏమని, ఇఫ్ బ్యాలెన్స్ కనుక లెస్ దాన్ అమౌంట్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ మనం ఒక మెసేజ్ పెడతాం. ఏంటి, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని ఒక మెసేజ్ పెడతాం. పెట్టి అవసరం లేదులే, ఇక్కడ ఇది కూడా అవసరం, ఇలా పెడతాం, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని పెడతాం. ఎల్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్లోంచి బ్యాలెన్స్ని మైనస్ చేసి ఫైనల్గా ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని పర్సెంటేజ్ బ్యాలెన్స్. అంటే ఈఫ్ కండిషన్ పర్పస్ ఏంటంటే అతను బ్యాలెన్స్ కన్నా ఎక్కువ అమౌంట్ మరి విత్డ్రా చేయడం పాసిబుల్ అవ్వదు కదా. సో దానికోసం ఇక్కడ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని మెసేజ్ పెట్టేస్తాం. మెసేజ్ పెట్టి యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తాం. లేదు బ్యాలెన్స్ కన్నా తక్కువ ఇస్తారేమో, బ్యాలెన్స్లోంచి అమౌంట్ డిడక్ట్ అయ్యి బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తాం. తర్వాత వాయిడ్ ఇన్ఫో, ఈ ఇన్ఫోలో మనకి కస్టమర్ డీటెయిల్స్ కూడా కావాలి. సో కస్టమర్ డీటెయిల్స్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు, ఇక్కడ ఇన్ఫోలో కాల్ చేసేటప్పుడు ఆ కస్టమర్ డేటా కూడా మనం ఇవ్వాలి. ఏంటి, కస్టమర్ నేమ్, తర్వాత కస్టమర్ కనీసం అకౌంట్ నెంబరు, తర్వాత కస్టమర్ నేమ్, తర్వాత ఏంటి అడ్రస్, ఇలా అనమాట. అంటే అతని డేటా కూడా ఇవ్వాలి కాబట్టి ఇవి ఇస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూసుకుంటే అకౌంట్ నెంబరు, కస్టమర్ నేమ్, అడ్రస్సే కదా. సో అవి ఇప్పుడు ఈ ఫంక్షన్ ప్రోటోటైప్లో కూడా మనం ఇక్కడ రాయాలి, అకౌంట్ నెంబరు, నేమ్ అరే కాబట్టి నేమ్, తర్వాత క్యార్ అడ్రస్, ఇలా రాస్తాం ఇన్ఫోలో. సో ఇక్కడ మనం పాస్ చేసేటప్పుడు కూడా అలానే ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా ఆ వేరియబుల్స్ని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇంట్ అకౌంట్ నెంబర్, క్యార్ నేమ్,
ఇక్కడ ఇక ఆ కస్టమర్ డీటెయిల్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. printf అకౌంట్ నంబర్ %d అకౌంట్ NO ACNO కస్టమర్ నేమ్ %name కస్టమర్ అడ్రస్ %address ఫైనల్గా అకౌంట్ బ్యాలెన్స్ %d బ్యాలెన్స్ ఇలా రాయొచ్చు. ఇది ఎక్స్టర్నల్ వేరియబుల్ వాడి కొంచెం ఒక మేజర్ చిన్న అప్లికేషన్ రిలేటెడ్గా ప్రోగ్రామ్. ఫస్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ వేరియబుల్ కింద బ్యాలెన్స్ తీసుకున్నాం, తర్వాత విత్డ్రాకి ఒక ఫంక్షను, డిపాజిట్కి ఒక ఫంక్షను, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫంక్షన్. ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఆ కస్టమర్ డేటా కావాలి కాబట్టి మనకి అకౌంట్ నెంబరు, నేము, అడ్రస్ కావాలి కాబట్టి ఆ వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక మెయిన్లోకి వచ్చేసి అకౌంట్ నెంబరు, కస్టమర్ నేము, అడ్రస్ వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ అకౌంట్ నెంబరు, కస్టమర్ నేము, అడ్రస్ ఇన్పుట్ చేసాం. తర్వాత డూ లూప్లో వచ్చేసి ఏం చేసామంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టేసి ఇక్కడ 3 ఆప్షన్స్ తీసుకున్నాం, డిపాజిట్, విత్డ్రా, ఇన్ఫో. ఆ తర్వాత సెలెక్ట్ యువర్ చాయిస్ అనుకున్నాం, దాన్ని స్విచ్లో పెట్టాము. 1 అయితే నేమ్ డిపాజిట్ అన్నాం, 2 అయితే నేమ్ విత్డ్రా అన్నాం, 3 అయితే ఇన్ఫో. డిస్ప్లే వాళ్ళకి ఇన్ఫో ద్వారా పారామీటర్స్ పాస్ చేసాం. దెన్ 4 అయితే బ్రేక్ అనుకున్నాం, ఓకే. ఇక డిపాజిట్లోకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ ఫంక్షన్లో ఎంత అమౌంట్ మనం డిపాజిట్ చేస్తున్నాం ఇన్పుట్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్కి అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి ఫైనల్గా ఎవరు బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ యూజ్ అని చెప్పేసి రాస్తాం. తర్వాత విత్డ్రాలో వచ్చేసి అంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నాడు అనేది ఇక్కడ తీసుకొని ఆ అమౌంట్ కనుక బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంటే, అంటే బ్యాలెన్స్ అమౌంట్ కన్నా బ్యాలెన్స్ తక్కువ ఉంటే సో ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి పెడతాం. లేదంటే కనుక ఆ అమౌంట్ బ్యాలెన్స్లో వచ్చి డిడక్ట్ అయ్యి ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతో చూపిస్తుంది. ఫైనల్గా కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం. సో ఇలా రాసాం. ఇక్కడ స్కాన్ ఆఫ్ చాయిస్ అన్న పైన మన వేరియబుల్ ఏం తీసుకున్నాం, చాయిసే కదా తీసుకుంది. ఓకే, ఇన్ఫో చిన్న కరెక్షన్స్ చూద్దాం. పైన ఫంక్షన్ నేమ్ ఇన్ఫో అన్నాం, ACNO నేమ్ అడ్రస్. ఇక్కడ నుంచి మనం పాస్ చేసేటప్పుడు అంటే సి నేమ్ అని ఉంది, అదొకటి చూసుకోవాలి. ఇక్కడ కూడా సి నేమ్ అంటే కస్టమర్ నేమ్ కాబట్టి సి నేమ్ తీసుకున్నాం. అడ్రస్ ఓకే. ఇంకేముంది, ACNO సి నేమ్ అండ్ అడ్రస్. ఇంటి ACNO క్యార్ సి నేమ్ అండ్ క్యార్ అడ్రస్. అకౌంట్ నంబర్, నేమ్ అండ్ అడ్రస్ ఇలా డిఫైన్ చేసాము. సో ఇక్కడ బ్రేక్ తీసుకుందాం ఒకసారి. ఫంక్షన్ మనం ప్రోగ్రామ్ సారి రీక్యాప్ చేసుకుంటే అయిపోతుంది. వాయిడ్ ఇన్ఫో అకౌంట్ నెంబర్, నేమ్, అడ్రస్. ఓకే, ఇక్కడ మనకి ఇండికేషన్ కూడా తెలుస్తుంది ఇన్ఫోలో ఇది ఉంది అని చెప్పేసి. నేమ్ ఉంది, నేమ్ అరే ఉంది, పాయింటర్ అరే ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఆల్సో అడ్రస్ ఉంది, సి నేమ్, అడ్రస్ అండ్ ఆల్సో సి నేమ్. ఇక్కడ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, సి నేమ్. అడ్రస్ ఆఫ్ 10, అడ్రస్ ఆఫ్ సి నేమ్ ఆఫ్ 20, తర్వాత అకౌంట్ నెంబరు యాజ్ యూజువల్గా ఓకే. సో ఇలాంటి మనకి ఏమన్నా చిన్న లాజిక్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ మనం కామెంట్ పెడదాం. ఇనిషియల్గా కామెంట్ పెట్టేసి రన్ చేద్దాం. ఇక్కడ సెమీకోలన్ రైట్. ప్రోగ్రామ్ రన్ చేద్దాం.
లార్జ్ అమౌంట్ వాల్యూమ్స్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు ఒకసారి మనం డేటా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎంటర్ అకౌంట్ నెంబర్ అన్నాం కదా, సో అకౌంట్ నెంబర్ టైప్ చేద్దాం. సపోజ్ 101 సంథింగ్ ఏదో ఒకటి, నేమ్ అండ్ అడ్రస్. ఓకే, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ డిపాజిట్ అన్నాం. సో అంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు, ఒక 10,000, ఒక 15,000 డిపాజిట్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 25,000. ఆల్రెడీ డిఫాల్ట్గా ప్రీవియస్ బ్యాలెన్స్ 10,000 ఉంది కాబట్టి ఆ 10,000కి ఈ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది, ఆ 10కి 15 అడిగిగా 25,000 ఉంది. విత్డ్రా చేద్దాం. 2 ఎంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు, 5,000 విత్డ్రా చేస్తున్నాం. ఓకే, చూడండి యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 20,000. ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. అదే మనం విత్డ్రా చేసేటప్పుడు 25,000 ఇస్తున్నాం. చూడండి ఇక్కడ ఏముంటుందో, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. సో యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 20,000. ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి యాడ్ చేసినప్పుడు యాడ్ అయిపోతుంది, ఇక్కడ విత్డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. ఆ డిడక్షన్ కూడా ప్రీవియస్ బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంటే మనకు ఆటోమేటిక్ ఇండికేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ఇన్ఫోలో మనం ఇక్కడ మనకు అవుట్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఇలా వస్తుంది, ఎగ్జిట్ 4. సో ఇన్ఫోలో ఇక్కడ యాక్చువల్గా మనకి రాసింది ఓకే, ఒక చిన్న లాజిక్ ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ మీరు పట్టుకోగలిగితే పట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చూసాను ఇది. ఈ ఇన్ఫోలో మనం జస్ట్ దీన్ని కాల్ చేయటంలో చిన్న డిఫరెన్స్, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే నేను దాన్ని కాల్ అయితే ఉంటే కనుక ప్రీవియస్ నెక్స్ట్ సెషన్లో దాన్ని చూపిస్తాను మీకు. అది ఇక్కడ మనం రాసింది సేమ్, జస్ట్ ఏంటంటే అక్కడ తీసుకుంటుంది ఆ వేరియబుల్ దగ్గరే. ఇక్కడ వేరియబుల్ మనం పాస్ చేసేటప్పుడే చిన్న డిఫరెన్స్ ఉంది, అది ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి. అది జస్ట్ ఈ ఒక్క లైన్లోనే కరెక్షన్ చేసుకుంటే అయిపోతుంది అది. ఓకే, సో ఇవి ఫంక్షన్స్ కాన్సెప్ట్, ఫంక్షన్స్ అండ్ స్టోరేజ్ క్లాసెస్.